ఈజీ ఈజీ. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మనం మన ఛానల్లో దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దానికోసం మేము ఒక 2 గ్లాసులు బాస్మతి బియ్యం తీసుకుంటామండి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. ఇగోనండి, ఇప్పుడు ఈ బాస్మతి బియ్యాన్ని బాగా కడుగున్నాం కదా, దీంట్లోకి మేము 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసుల వాటర్ వేస్తున్నామండి. ఇగోనండి, ఇప్పుడు దీన్ని ఒక గంట లేకపోతే అరగంట నానబెడదాం. ఇగోనండి, మనం ఒక 1/2 కిలో బియ్యానికి ఒక 1/2 కిలో చికెన్ ఇలా తీసుకున్నామండి. శుభ్రంగా బాగా కడిగి ఇలా పెట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని ఒక కుక్కర్లోకి తీసుకుంటున్నాము. దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నామండి. అలాగే ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ కూడా వేస్తున్నాము. దీన్ని ఇలా ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. మనం వేసిన సాల్ట్ కొంచెం కలిసేటట్టు ఇలా కలుపుకుందామండి. ఇలా కలుపుకొని ఇంకొక విజిల్ వచ్చేంత వరకు ఉడకనిద్దాం. ఇవ్వండి, ఇప్పుడు ఒక విజిల్ వచ్చేసింది. ఇంక మనం పొయ్యి ఆఫ్ చేసుకోవచ్చు. ఇగోనండి, మేము ఒక విజిల్ తీసిన తర్వాత ఇలా బాగా ఉడికినాయి. ఇంకా మనం దమ్ బిర్యానీకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేద్దామండి. ఇదేనండి, ముందుగా ఒక ప్యాన్ తీసుకున్నాం కదా, దీంట్లోకి 4 గంటలు నూనె వేస్తున్నామండి. ఇప్పుడు దీంట్లోనే ఇంకో 2 గంటల నెయ్యి వేస్తున్నామండి. ఇక్కడండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి కొంచెం చక్కెర తీసుకుంటున్నామండి. కొన్ని లవంగాయలు వేస్తున్నాం, యాలక్కాయలు కూడా వేసామండి, 2 మరాఠీ మొగ్గ, కొంచెం జాపత్రి, కొంచెం జాజికాయ, కొంచెం షాజీరా వేస్తున్నామండి. ఇప్పుడు మన దగ్గర ఉంటే ఆప్షనల్ అండి, జీడిపప్పు వేసుకుంటే వేసుకోవచ్చు. మేమైతే ఇలా కొన్ని జీడిపప్పులు వేస్తున్నాం. ఇదిగోనండి, జీడిపప్పు లైట్ కలర్ చేంజ్ వచ్చిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేస్తున్నామండి. మేమైతే ఒక ఉల్లిపాయను తీసుకున్నాము. వేస్తున్నామండి ఇలా బారుగా కట్ చేసుకొని. ఇకనండి, ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం 2 టీ స్పూన్ల అల్లం చిన్నులపాయ పేస్ట్ వేద్దామండి. ఇప్పుడు ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఇలానే ఫ్రై చేద్దాం. ఇకనండి, మసాలా కూడా వేసి ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఇంకా దీంట్లోకి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేస్తామండి. మేము ఒక 2 టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాం, దాన్ని వేసేస్తున్నాం. అండి, టమాటాలు మనం ఇందాక వేసుకున్నాయి బాగా మెత్తబడిన తర్వాత ముందుగా మనం కొంచెం ఉడకబెట్టుకున్నాం కదండి చికెన్ని, ఇప్పుడు దాన్ని దీంట్లో వేసేసుకుందాం. ఇలానండి, ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ చికెన్ ముక్కలకు కూడా పట్టేటట్టు కొంచెం కలుపుకుందాం. ఇలాంటి ఆ గ్రేవీ కొంచెం కూడా ఆ చికెన్ ముక్కలకి కొంచెం పట్టిన తర్వాత దీంట్లోగా మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనాకు వేసుకుంటున్నామండి. చూడండి, పుదీనాకు అలా వేసుకున్నాం. చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుంటున్నామండి. 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేస్తున్నామండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా.
ఒక 2 టేబుల్ స్పూన్స్ కల్లుప్పు కూడా వేస్తున్నామండి. ఇప్పుడు దీని అందరినీ బాగా కలుపుకుందామండి. ఒక 2 మినిట్స్ ఇలానే వేగనిద్దాం. ఇలానే ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుందామండి. ఇదిగోనండి, చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఇంకా దీన్ని తీసుకొని మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న బియ్యంలో వేసేయడమే అండి. ఇదిగోనండి, ఇప్పుడు ఈ బియ్యంలోకి కలిపేసుకుందాం. ఇలా వేసిన తర్వాత కొంచెం కలుపుకుందామండి. ఇలా కలిపిన తర్వాత ఇంక మూత పెట్టేసి ఈ కరెంట్ కుక్కర్లో కొంచెం సేపు ఉడకనిద్దాం. ఇదిగోనండి, మనం నార్మల్గా అన్నం ఎలా ఉడకనిస్తాం ఇంకా అలా దీన్ని ఉడకనిచ్చడమే. ఇదిగోనండి, కొంచెం అబ్జర్వ్ చేస్తే ఆవిరి వస్తుంది కదండి. ఇలా ఆవిరి వచ్చేటప్పుడు మధ్యలో ఒకసారి తీసి కలుపుకోవాలి. ఇది కరెంట్ కుక్కర్ కాబట్టి కొంచెం స్టీల్ గంటలు వాడకండి, చెక్క అయితేనే బెటర్. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొచ్చేసేపు ఉడకనిద్దాం. చూడండి, ఇంకా ఇది ఉడికేసింది. ఒకసారి మనం ప్లేట్ తీసి చూద్దాం. అండి, మన దమ్ బిర్యానీ రెడీ. అంతే అండి, ఎంతో టేస్టీగా ఈజీగా చేసే దమ్ బిర్యానీ రెడీ. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్స్ చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.